గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్‌లో 'బైకర్' మూవీ ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాం. ఈ 'బైకర్' మూవీ ఎవరిదంటే మన హీరో 'శర్వానంద్' గారిది. అండ్ ఆల్సో ఈ మూవీలో 'మాల్వికా నాయర్' గూడా హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అది కాకుండా 'రాజశేఖర్' గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మనకు కనబడుతున్నారు. ఇంకా చాలామంది ఈ మూవీ ట్రైలర్ చూసి బాగుంది, బాగుందని చెప్తున్నారు. స్పోర్ట్స్ గురించి తీశారని చెప్పారు. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ వచ్చి చాలా రోజులైంది నాకు తెలిసి. లాస్ట్ మంచి హిట్ అయిన స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పాలి. ఇంక ఈ మూవీకి డైరెక్టర్ అయితే అభిలాష్ రెడ్డి. పేరు మనకు తెలియనంత మాత్రాన డైరెక్టర్ కొత్త వాళ్ళనేం కాదు. మనకు వాళ్ళ ప్రాజెక్ట్స్ తెలుసు గానీ పేరు తెలీదు ఇన్ని రోజులు. నేనైతే ఈ డైరెక్టర్‌ది ఇంతకుముందు 'లూజర్' అని ఒక వెబ్ సీరీస్ చూసా. జీ5లో మనకు అవైలబుల్‌లో ఉంది. మన 'ప్రియదర్శి' కూడా యాక్ట్ చేశారు ఆ వెబ్ సీరీస్‌లో. ఆ వెబ్ సీరీస్ కూడా స్పోర్ట్స్ బేస్డే. అంటే 3 పీపుల్స్ వాళ్ళ లైఫ్‌లో ఒక స్పోర్ట్స్‌ని అడ్మైర్ చేసి అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒక మంచి పొజిషన్‌కెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న 3 పర్సన్స్‌కి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే కండిషన్స్ వల్ల వాళ్ళు అది అచీవ్ చేయలేకపోవడం ఎలా, మళ్ళీ దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేసి ఎలా అచీవ్ చేశారు అని చూపించడమే ఆ వెబ్ సీరీస్ కూడా. అది కూడా స్పోర్ట్స్ బేస్డే తీస్తారనమాట. అంటే ఈ డైరెక్టర్‌కి ఈ స్పోర్ట్స్ మీద ఎందుకంత అట్రాక్షన్ ఉందో తెలియట్లేదు. ఆయన తీసే ప్రాజెక్ట్‌లో మాక్సిమం స్పోర్ట్స్ కంటెంట్ పెడుతున్నాడు. ఓకే. ఈ మూవీ ఇంకా బైక్ రేస్ గురించి తీశారు. ఈ 'బైకర్' అన్నది. సో, మన తెలుగులో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ వస్తుంది. దట్స్ రియల్లీ అప్రిషియబుల్. ఓకే. వితౌట్ ఎనీ డిలే మనం ఈ మూవీ ట్రైలర్ చూసి రియాక్ట్ చేద్దాం. స్టార్ట్. Do you think Indian racers can compete on international tracks? వాడికి రేసింగ్ అంటే ప్రాణం. వావ్! డిసిప్లిన్, టెక్నిక్, కంట్రోల్. చాలా ప్యాషనేట్ అన్నట్టు చూపిస్తున్నారు హీరో. గెట్ హిమ్ వాట్ ఎవర్ ద కాస్ట్. ఐ వాంట్ హిమ్. వావ్! చాలా యంగ్ అండ్ డైనమిక్‌గా ఉన్నాడండి హీరో. రాజశేఖర్ లుక్స్ బాగుంది. నువ్వు అందరికంటే ముందు రాలేదు, నీకంటే అందరూ వెనకాలొచ్చారు. రెండిటికి చాలా తేడా ఉంది. అవునా? చైన్ లూజ్ చేయనా టైట్ చేయనా? లూజ్ చేయి, టైట్ చేయరా. వర్షం పడేలా ఉంది. ట్రాక్ తడిస్తే ఎక్కువ పుష్ కావాల్సి ఉంటుంది. కోచ్ అన్నమాట అయితే మన రాజశేఖర్ గారు. వికీతో కొంచెం మామూలుగా ఉండొచ్చు కదా. హీరో లుక్స్ భలే ఉంది. ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్. నథింగ్ ఈస్ బిగ్గర్ దెన్ స్పోర్ట్. Two champions can never be friends. మీరు చాలా బాగా రేస్ అంటే ఇద్దరు ఫ్రెండ్సే స్పోర్ట్స్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నట్టు మంచి రేసర్స్. Why did Vicky come third? హీరో పేరు విక్కీయా? ఇన్స్పైర్ ద ఈవెంట్స్. నీలాంటి పిరికివాడితో పనిచేయటం నాకు తెలీదురా. కోచేనా? వాళ్ళ నాన్నకి వికీ కొడుకు కాదు, రేసర్ అంతే. ఫాదర్ కూడా. ఒకటి డ్రీమ్, ఇంకొకటి కెరియర్. అండ్ డస్ట్ ఇట్. కొడుకు పిరుకోడని వదిలేసిన తండ్రి నొక్కని చూపించు. సినిమాటోగ్రఫీ భలే ఉంది. పిక్చరైజేషన్స్ భలే చూపించారు. కలర్స్ గ్రేడింగ్. ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ స్పోర్ట్. అని నీ బుద్ధులే. నేను నీకు నచ్చకపోతే నీకు నువ్వు నచ్చినట్లే. నేను నచ్చకపోతే నీకు నువ్వు నచ్చినట్టు. ఒక్క అభిలాష్ రేసర్ని రెడ్డి. కూడా తయారు చేయలేకపోయాడు. అంటే కెరియర్లోనా? స్టన్నింగ్ ఇమేజెస్, స్టన్నింగ్ విజువల్స్. బైకర్. ఓకే. స్పీడ్. దిస్ ఇస్ అబౌట్ రెస్పెక్ట్. ఇండియాస్ ఫస్ట్ మోటార్ క్రాస్ ఫిల్మ్ ఇదైతే రియల్లీ 3rd ఏప్రిల్ వస్తుందన్నమాట. అది గైస్ ఈ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఈసారి శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు కాంబోలో వస్తున్న ఈ మూవీ హిట్ కొట్టడం పక్కా. ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్. నాకు తెలిసినంత వరకు అందరూ ట్రైలర్ కొత్తగా ఉంది, కొత్తగా ఉంది, కొత్తగా ఉంది అంటున్నారు కానీ నాకెందుకో ట్రైలర్ కన్నా ఓకే ట్రైలర్ బాగుంది, కొత్తగా ఉంది, యెస్. కానీ హీరో అండ్ రాజశేఖర్ గారు ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. అది చాలా ప్లస్ అని అనిపిస్తుంది ఈ మూవీకి. రాజశేఖర్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం హ్యాపీగా ఉంది. కాకపోతే ట్రైలర్ మొత్తం హీరో కన్నా రాజశేఖర్ గారే ఎక్కువ ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పిన ఒక్క డైలాగ్ నాకు చాలా యూనిక్ అనిపించింది. ఏంటిది? "నువ్వు అందరికంటే ముందు రాలేదు. నీకంటే అందరూ వెనకాల వచ్చారు. రెండిటికి చాలా తేడా ఉంది." అంటే హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ సమ్
మోర్ స్కిల్స్, రేసింగ్ స్కిల్స్ ఫ్రమ్ హీరో అన్నట్టు చూపిస్తున్నారు డైలాగ్‌లో. ఇంకా యాస్ ఎ కోచ్‌గా ఈ మూవీలో ఆయన ఏ విధంగా ఆయన ట్రైన్ చేశారు, కోచ్ చేశారు, రేసర్‌గా ఎలా మంచి స్కిల్స్ తీసుకొచ్చి చూపించి ఆయన మంచి ప్రోగ్రెస్ ఇచ్చారనేది ఉంటుందని అనుకుంటున్నా. అది కాకుండా ఇంక రాజశేఖర్ గారే ఫాదర్ గూడా. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ట్రైలర్ చూసినప్పుడు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైమ్ అనుకుంటా తెలుగులో బైక్ రైడింగ్ గురించి సినిమా తీయడం. ఈ శర్వానంద్ గారు ఇంతకుముందు స్పోర్ట్స్ బైక్ పట్టుకొని నేను చూసింది లాస్ట్ ఎక్కడంటే 'గమ్యం'. 'గమ్యం' సినిమాలో అక్కడ ఒక స్పోర్ట్స్ బైక్ యూజ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడే అనుకుంటా. 'పడి పడి లేచే మనసులో' కూడా ఆర్ఎక్సో సంథింగ్ యమహానే అనుకుంటా. మరి ఆ తర్వాత స్పోర్ట్స్ బైక్ అంటే ఇక్కడే యూజ్ చేశారు. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ డైరెక్టరు ఈ మూవీ కాదు ఇంతకుముందు ఈ 'లూజర్' అని వెబ్ సీరీస్ తీసినప్పుడు కూడా అందులో స్పోర్ట్స్ బేస్డ్ కంటెంట్ ఎక్కువ పెట్టి ఆ ఎమోషన్స్‌ని ఎలా మనకు చూపించాలి అన్నది బాగా సక్సెస్‌ఫుల్‌గా తీసి అచీవ్ చేశారు. ఇంకా ఈ 'బైకర్‌లో' కూడా సేమ్ అలాగే ఉంటుందని ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని నాకు అనిపిస్తుంది. ఇంకా మనకు ఈ విజువల్స్ ఏమైతే ఉన్నాయో ఎక్సలెంట్ అసలు. కలర్ గ్రేడింగ్ అనేది దీంట్లో పక్కాగా చూపించారు. యూవీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఏమైతే పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పెన్నీ ఇక్కడ వర్త్ అన్నట్టు ఉంది. పిక్చరైజేషన్స్ బాగా చూపించారు. విజువల్లీ మనకు మంచి ట్రీట్ ఉండబోతుందని అనిపిస్తుంది థియేటర్స్‌లో అయితే. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయితే మన జిబ్రాన్ గారు ఉన్నారు. ఓకే. స్కోర్స్ అయితే ఒక రేసింగ్ మూవీకి, ఒక స్పోర్ట్స్ మూవీకి ఏ విధంగా అయితే స్కోర్స్ ఇవ్వాలో ఆ విధంగానే ఇచ్చారు. మంచి అట్రాక్టింగ్ బీజీఎం స్కోర్స్‌గానే ఉన్నాయి. సో, మ్యూజిక్ పరంగా కూడా మూవీలో ఎక్కడ మనకు నెగెటివ్ అన్నట్టు అనిపియట్లేదు. మంచి బీట్సే ఉన్నట్టుంది. నాకైతే ఇది 100% ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి స్పోర్ట్స్ మూవీగా, ఒక మంచి ల్యాండ్‌మార్క్‌గా ఉంటుందని అనిపిస్తుంది. విల్ సీ దిస్ మూవీ ఇన్ థియేటర్ గైస్. ఇంకా ఈ మూవీ నుంచి ఏమైనా వీడియో సాంగ్ వస్తుందేమో చూద్దాం. శర్వానంద్‌కే కాదు ఇది రాజశేఖర్ గారు కూడా మంచి కమ్‌బ్యాక్ మూవీనే. నేను 'గరుడ' వచ్చినప్పుడే ఓకే. మంచి కమ్‌బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత మంచి ఫామ్‌లో వస్తారు అనుకున్నా. నో, అది అక్కడికి స్టాప్ అయ్యి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో స్క్రీన్ పైకి వస్తున్నారు. ఈ ఫార్మ్‌ని అట్లే కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో, వాళ్ళ కోసమైనా గాని రాజశేఖర్ గారు అప్పుడప్పుడు ఇలాంటి ఒక మంచి మూవీస్‌లో తన ప్రెజెన్స్ ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారుగా. అండ్ నా సైడ్ వన్ రిక్వెస్ట్ గైస్. ఇలాంటి మూవీస్‌ని మనం రియల్లీ సపోర్ట్ చేశామంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మంచి స్థాయిలో ఉంటది. సో, పైరసీ అనేది ఎంకరేజ్ చేయకుండా ఈ మూవీని అయితే ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. అసలు ఎడిటింగ్ చూసారా? ఫోటోగ్రఫీ చూసారా? పిక్చరైజేషన్స్ చూసారా? ఎంత హాలీవుడ్ రేంజ్‌లో తీశారు. సో, మనం ఇలాంటి మూవీస్‌ని ఒక ఓటీటీలో వస్తదిలే చూద్దాం అనుకుంటే వి విల్ మిస్ దట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. సో, నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నా గైస్. ఇలాంటి మూవీస్ మళ్ళీ మనకు రావాలంటే కూడా రాదు. మళ్ళీ రిలీజ్‌కి వెయిట్ చేయాలన్న స్థాయి కూడా మనకొద్దు. వచ్చినప్పుడే మనం థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే దట్ విల్ బి రియల్లీ గుడ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రైలర్ రియాక్షన్ గైస్. నా ఈ రియాక్షన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్‌మెంట్ నాకు ఖచ్చితంగా చూపించండి. ఇంకో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, అంటిల్ దెన్ బై. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ.